వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి సంబంధించి రోడ్ మ్యాప్ తీసుకొచ్చాను. మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావాలనుకుంటే ఈ రోడ్ మ్యాప్ని ఫాలో కండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవి నేర్చుకుంటూ వెళ్ళాలి నేను చెప్పిన టాపిక్స్. ఫస్ట్ వన్ వచ్చేసి HTML. సో HTML మీరు బేసిక్స్ అన్నీ కంప్లీట్గా నేర్చుకోండి. తర్వాత ఫార్మ్స్ అండ్ వ్యాలిడేషన్స్. యూ షుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ కన్వెన్షన్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో మీరు ఇవన్నీ HTML బేసిక్స్ మొత్తం కంప్లీట్ చేసేయండి. ఒకవేళ మీరు HTML ఫ్రీగా నేర్చుకోవాలని అనుకుంటే వెంటనే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. HTML అని కొట్టండి పైథాన్ లైఫ్లో. సో అక్కడ మనకు ఫ్రీ కంటెంట్ ఉంటుంది యూట్యూబ్లోనే మన ఛానల్లో. సో HTML అక్కడ నుంచి మీరు నేర్చుకోవచ్చు. అలాగే మన పేడ్ కోర్సెస్లో ఫుల్ స్టాక్ పైథాన్ ఉంటుంది. దాంట్లో కూడా మనం HTML CSS ఇవన్నీ ఉంటాయి. ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కావాల్సినవన్నీ. సో కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితే జాయిన్ కండి. సో నేను HTML మీరు నేర్చుకోవాలంటే ఫ్రీగా మాత్రం మనం వెంటనే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోండి. సో లర్న్ బేసిక్స్. ఆల్రెడీ నేను HTML ఎలా నేర్చుకోవాలి అనేది ఒక వీడియో కూడా చేశాను. సో ఆ వీడియో కూడా చెక్ చేయండి ఒకసారి. తర్వాత CSS. లర్న్ CSS బేసిక్స్. హౌ టు మేక్ లేఅవుట్స్, ఫ్లోట్, గ్రిడ్, ఫ్లెక్స్ బాక్స్, ETC అండ్ రెస్పాన్సివ్ డిజైన్. సో CSS బేసిక్స్ అన్నీ నేర్చుకోండి. హౌ టు మేక్, ఎందుకంటే మన ఫ్రంట్ ఎండ్లో HTML, CSS, జావాస్క్రిప్ట్ కావాలి కాబట్టి మీరు ఈ 3 కాన్సెప్ట్స్ అయితే పక్కా బాగా తరో కావాలి. లర్న్ CSS బేసిక్స్, హౌ టు మేక్ లేఅవుట్ ఇవన్నీ అండ్ రెస్పాన్సివ్ డిజైన్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో లాగిన్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు మనకు కనిపించేది, ఏ వెబ్సైట్లోనే కనిపించేది ఫ్రంట్ ఎండ్ అండి. ఏ వెబ్సైట్ కానీ మనకు కనిపించేదంతా ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ మనకు కనిపించదు. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ అనేది చాలా బాగుండేటట్టు అందుకే డిజైన్ చేస్తారు డెవలపర్స్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అయినా. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి చాలా డిమాండ్ ఉంటుంది, బాగా కనిపించాలి కాబట్టి అవి అన్నీ మనం దానికి క్రియేటివ్గా ఉండాలి. సో HTML, CSS తర్వాత జావాస్క్రిప్ట్. ఇంపార్టెంట్ టాపిక్స్ టు ఫోకస్ ఆన్ ఏంటేంటి జావాస్క్రిప్ట్లో? బేసిక్ సింటాక్స్, తర్వాత DOM మ్యానిపులేషన్స్, ఫెట్చ్ API, ES6, ETC ఇవన్నీ మీకు ఇంపార్టెంట్. సో HTML, CSS, జావాస్క్రిప్ట్ ఫస్ట్ నేర్చుకోవాలి మీరు. సో ఇవన్నీ మనకు యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వర్షన్ కంట్రోల్ మీరు లర్న్ హౌ టు ట్రాక్ చేంజెస్ టు యువర్ కోడ్ బేస్, ఫైల్స్ ఓవర్ టైమ్ టు కొలాబరేట్ విత్ అదర్ పీపుల్. సో మీ కోడ్స్లో చేంజెస్ కావాలనుకుంటే, లైక్ కొలాబరేట్ కావాలనుకున్న వేరే వాళ్ళతో. సో వర్షన్ కంట్రోల్ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. గిట్ వంటి మీరు యూజ్ చేసుకోవాలి. సో వాటిని యూజ్ చేసుకోండి. సో తెలియకపోతే ఒకసారి మనం వెళ్ళండి, గిటబ్ అంటే ఏంటో మన యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోస్ ఉంటాయి, అవి చెక్ చేయండి. తర్వాత ప్యాకేజ్ మేనేజర్స్. లర్న్ హౌ టు మేనేజ్ ఎక్స్టర్నల్ కోడ్ దట్ యువర్ ప్రాజెక్ట్ నీడ్స్ టు వర్క్ కరెక్ట్లీ. సో మనం ప్యాకేజ్ మేనేజర్స్తో ఏంటి, మన ఎక్స్టర్నల్ కోడ్ ఎలా మన ప్రాజెక్ట్స్కి కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా. లర్న్ హౌ టు మేనేజ్ ఎక్స్టర్నల్ కోడ్ దట్ యువర్ ప్రాజెక్ట్స్ నీడ్స్ టు వర్క్ కరెక్ట్లీ. సో ఇవన్నీ మన ఎక్స్టర్నల్ కోడ్ అనేది మన ప్రాజెక్ట్ వర్క్ కరెక్ట్ జరగడానికి యూజ్ అవుతుంది. సో ఇవి కూడా నేర్చుకోవాలి మీరు. తర్వాత ఫ్రేమ్వర్క్, వెరీ ఇంపార్టెంట్. ఫ్రేమ్వర్క్ లైబ్రరీ. మనం ఫ్రేమ్వర్క్స్ కొత్త వస్తూనే ఉంటాయి, దానికి తగ్గట్టు మనం నేర్చుకుంటూ ఉండాలి. సాఫ్ట్వేర్ IT ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు మనం కొత్త టెక్నాలజీకి అడాప్ట్ అవుతుండాలి. సో దానికి తగ్గట్టు మన ఫ్రేమ్వర్క్ ఇవన్నీ కొత్త లైబ్రరీస్ వస్తూనే ఉంటాయి. చూస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్: రియాక్ట్, Vue.js ఆర్ Angular, మీరు ఏదో ఒకటి. తర్వాత స్టార్ట్ లర్నింగ్ బై బిల్డింగ్ స్మాల్ ప్రాజెక్ట్స్. సో మీరు రియాక్ట్ కావచ్చు, Vue.js కావచ్చు, Angular ఏదో ఒకటి చూస్ చేసుకోండి. అలాగే మన చిన్న ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒక లాంగ్వేజ్ HTML, CSS, జావాస్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత చిన్న ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది, మీరు నేర్చుకున్నది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవుతుంది. తర్వాత మోడర్న్ CSS. లాస్ట్ వన్ వచ్చేసి లర్న్ అబౌట్ స్టైల్ కాంపోనెంట్స్, CSS మోడల్స్, స్టైల్డ్ JSX, దెన్ మూవ్ ఆన్ టు బూట్ స్ట్రాప్. సో ఫస్ట్ మీరు స్టైల్డ్ కాంపోనెంట్స్, CSS మోడల్స్ గురించి నేర్చుకోండి. తర్వాత స్టైల్డ్ JSX, తర్వాత దేనికి బూట్ స్ట్రాప్కి మూవ్ అయిపోండి నేర్చుకోవడానికి. సో నేను ఓన్లీ ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ యొక్క రోడ్ మ్యాప్ జస్ట్ ఎలా ఏమేమి నేర్చుకోవాలి మాత్రమే డిస్కస్ చేశాను. ఓన్లీ ఫ్రంట్ ఎండ్ HTML, CSS, జావాస్క్రిప్ట్ పర్ఫెక్ట్ అయిపోండి. సో మీరు అప్పుడు మళ్ళీ దానిపైన ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయండి, ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. సో ప్రాజెక్ట్స్ మీద వర్క్ స్టార్ట్ చేసినప్పుడే మీకు అర్థమవుతుంది మీరు నేర్చుకుంది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అనేది. సో వెంటనే ఇప్పుడు వెళ్ళి ఇవి నేర్చుకుని మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, నేర్చుకోండి. లేకపోతే మీరు పెయిడ్ కోర్సెస్ ద్వారా నేర్చుకుంటే పెయిడ్ కోర్సెస్ మీ ఇష్టం. సో రిసోర్సెస్ చాలా ఉన్నాయి, ఎక్కడైనా నేర్చుకోవచ్చు. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మీరు కావాలనుకుంటే ఫస్ట్ ఇవన్నీ నేర్చుకోవాల్సిందే. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించిన విధంగా 40+ IT కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 IT కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ IT కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్
తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.